అదే తొందరగా క్లియర్ చేస్తే జనాలు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఫుడ్కి కూడా ఇబ్బంది పడుతున్నారు సార్ విజయవాడలో. 2 daysలో చేసేస్తే చాలా బాగుంది సార్. ఇవాళ రేపట్లో కొంచెం క్లియర్ చేసేస్తే. నేను పుట్టిన తర్వాత లేదు సార్, ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడో వచ్చింది అంటున్నారు 30 years అవ్వడానికి 3 days అట్లా పడుతుంది సార్. కానీ త్వరగా చేస్తే ఇంకా మంచిది కదా. చేస్తారు, సంతకుండా చేస్తారు. లేదండి, చూడలేదండి. పక్క చూసుకున్నట్లయితే అధికారుల సహాయ చర్యలు అందక చాలా మంది పగురాల నుంచి వెళ్ళి తీసుకొచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అవునండి మేడం, ఈ బంధువులు ఎవరైనా ఉన్నారా? లేరండి. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఈ వాన? ఈ వాన శుక్రవారం నుంచి వస్తుందండి. ఈ రోజు చూసుకుంటే 6వ తారీఖు సెప్టెంబర్ వినాయక చవితి ఉంది. చాలా మంది లోపలే ఉన్నారు. అవునండి. పరిస్థితులు ఎప్పుడైనా ఎదురు? లేదండి, నేను చిన్నప్పటి నుంచి చూడలేదు. ఒక సహాయ చర్యలు జరుగుతున్నాయి కానీ పాపం చాలా మందికి అందరూ. అవునండి, అవును. ఆ పరిస్థితి ఎలా చూడాలి? చాలా బాధాకరం అండి. పక్క చూసుకుంటే బుడమేరు పైన ఉన్న అక్కడ గేట్లు ఎత్తడం వల్ల ఇంత పెద్ద ఉపద్రవం వచ్చిందంటున్నారు. అవునండి, అదేనండి. మరి అది అధికారులకి సంబంధించింది, మరి మాకేం తెలిసిద్దండి, చిన్నవాళ్ళం మేము. మా ఊరోళ్ళు కూడా ఉన్నోళ్ళు కూడా పంచుతున్నారండి భోజనాలు తీసుకెళ్ళి. ఇక్కడ నుంచి ఇటు దగ్గర కదా పంచుతున్నారు తీసుకెళ్ళి. అదే రోజులంటే చాలా టైం పట్టిద్దండి, వాళ్ళు కోలుకోవాలంటే చాలా టైం పట్టిద్ది కదండి. వేరే వాళ్ళు విరాళాలు కూడా ఇస్తున్నారు, వీళ్ళకి అందుతాయి అంటారా? అది మాత్రం మనం చెప్పలేమండి. 1 week నుంచి ఉందండి. పోయిన సాటర్డే నుంచి స్టార్ట్ అయిందండి. అంచనా వేయడానికి ఇది ఆప్షన్ లేదండి. ఎందుకంటే అనుకోకుండా ప్రకృతి వచ్చిన ఇది కాబట్టి దాన్ని ఎవరు, ప్రభుత్వమే కాదు మనమే కాదు, శాశ్వతం దేవుడు కూడా దీన్ని ఏమీ చేయలేరు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం బాగానే సహకరిస్తుంది. గవర్నమెంట్ మంచి హెల్ప్ చేస్తున్నారు, మంచి భోజనం ఇస్తున్నారు, ప్రజల్ని బాగా ఆదుకుంటున్నారు. మొత్తం బెటాలియన్ అంతా, ప్రతి ఫోర్స్, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రతి వాళ్ళు కూడా బాగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఏదైతే చేయాలో వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చేస్తున్నారు. జీతాలు తీసుకుంటున్నాం కదా చేస్తున్నాం అనేది కాకుండా మానవత్వంగా. అందులో మా 2 పిల్లలు కూడా ఉన్నారు. ఒక అబ్బాయి పెద్దబాబు సబ్ ఇన్స్పెక్టర్, చిన్న ఆయన ఆర్మీ, 2 కూడా వాళ్ళు కూడా డ్యూటీలో ఉన్నారు ఇక్కడ ఆల్రెడీగా. ఉన్నట్లయితే మేడం, వీళ్ళు ఏమంటున్నారు అంటే వాతావరణ శాఖ ముందస్తుగా అంచనా వేసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల, రెండోది వెలగలూరు గేట్లు బుడమేరు పైన ఎత్తడం వల్ల ఇలా జరిగింది, రెండోది గంటలు కూడా కొంచెం దీనికి కారణం అండి. అది అంచనా వేసిన ఆనకట్ట వేయలేం కదండి. ఎవరు కూడా దాన్ని ఆపలేరు కదా. 40,000 దాన్ని ఎవరు ఆపలేరు. అంత ఫోర్స్గా అంత ఇదిగా వచ్చిన వాటర్ని అసలు ఎవరి వల్ల కూడా కాదు. క్లియర్ అవ్వడానికి 1 నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, 4 నెలలు అవ్వచ్చు, ఒక 6 నెలలు కూడా పట్టొచ్చు. ఒక పక్క విరాళాలు వెల్లువెత్తున్నాయి, అన్ని రంగాల వాళ్ళు ఇస్తున్నారు, ప్రజలకు చేరే అవకాశం ఉందండి. కంపల్సరీ అండి, తప్పనిసరిగా చేరుతున్నాయండి, చేరుతాయి. అవకాశం ఉన్న వాళ్ళకి చేస్తున్నారండి, లేని వాళ్ళకి మాత్రం లేదు, పండగ లేదు. కాకపోతే వీలైనంత వరకు మనకి సంవత్సరానికి వచ్చే ఫస్ట్ వినాయక చవితి కాబట్టి కొద్ది మంది చెయ్యాలని సెంటిమెంట్తో వీళ్ళు ఉన్నోళ్ళు మాత్రం కంపల్సరీ చేస్తున్నారు. ఆదివారం నుంచి ఉన్నామండి. ఆదివారం నుంచి నీళ్ళల్లోనే ఉండిపోయాము. మాకు అటు ఇటు దారి లేదు. వాలంటీర్ సెక్షన్ ఉంటే బయటకు లాక్కొచ్చేవాళ్ళు. అవును, వాలంటీర్లు ఉంటే లాక్కొచ్చి బయట నుంచే పెట్టేవాళ్ళు. ఎవరు లేరు, ఎవరు లాక్కరు. మాకు మేమే వచ్చేసాం ఎట్టగట్ట. శుక్రవారం స్టార్ట్ అయిన వాన ఈ పరిస్థితులను బట్టి మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకోక మేము ఎంతో బాధలు పడుతున్నామండి. నీళ్ళ నుంచి మరి ఆ పక్కకు చేరాము, అపార్ట్మెంట్లోకి. అక్కడ చేరినా అక్కడ ఏం అందుతున్నాయి, ఇసిరేస్తున్నారు, అందట్లేదు. అక్కడికి అందుకోబోయేపటికి ఆడవాళ్ళం ఏం అందుకుంటాం, ఏమి తింటాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూలిపోద్దని పైన గేట్లు ఎత్తేసాము. మరి గేట్లు ఎత్తేసేసారు. ఇల్లు కూలిపోతాయని భయం వేస్తుంది. ఇల్లు పడిపోయేటట్టుగానే ఉన్నాయి, నీళ్ళలో మునిగిపోయి. మరి ఎక్కడ పడిపోతాయో ఎక్కడ ఉంటామో కూడా మాకు తెలియట్లేదండి. మమ్మల్ని ఎవరో ఒకరు పట్టించుకొని మమ్మల్ని బయటికి తాటర్లు ఎక్కి వచ్చామండి. తాటర్ల వాళ్ళు వచ్చి పట్టుకొని లాక్కొచ్చేసారండి బయటికి. మమ్మల్ని ఎవరు తీసుకురాలా. మమ్మల్ని ఎవరు కార్పొరేటర్ గారు వచ్చి ఎవరు పట్టించుకోవాలి. మాకు ఎవరు రాలేదు. ఏం బాగాలేదు. మాక్సిమం అందరు లోపల ఉంటే బెటర్. మార్నింగ్ వచ్చినప్పుడు ఫ్లో ఏం లేదు, ఇప్పుడు మొత్తం వాటర్ అంతా వచ్చేసినాయి. మాక్సిమం గవర్నమెంట్ తీసుకొస్తుంది ఏంటంటే అందరిని ఇంట్లోనే ఉండమని చెప్తే చాలా బెటర్ అని మేము ఫీల్ అవుతున్నాము. అన్నట్టు బుడవేరు అదంతా మునిగిపోయింది. మరి దానికి తగ్గ సేఫ్టీ ప్రికాషన్స్ ఎందుకు తీసుకోవట్లేదు? ఈ వాటర్ అంతా కూడా ఈ వర్షానికి వచ్చినైతే కాదు, ఎక్కడో సమ్ రివర్ ఏదో వాటర్ వదిలేస్తారు. సో దానివల్ల ఇంతమంది ఇంత ఇబ్బంది పడుతున్నారు. కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్. అదంటే ఇక్కడ చాలా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి మరి. లోపల 3 రోజులు ఉన్నాం బాబు. ఏమైందినా ఏం అందలేదు కానీ మనుషుల మీద పోతాం ఏమని భయం వేస్తుంది. మొత్తం బాగున్నాయి అన్ని ఇంట్లో సామాన్ మొత్తం. సింగనగర్ వరకు చూపిస్తున్నారు కానీ దాటి రావట్లేదు అంటున్నారు. ఎవరో అన్నిదండి సుందరీనారం కూడా వచ్చేసాయి. ఇళ్లలో నేను తెత్తున వచ్చి మొత్తం సామాన్లు గేమాన్లు బట్టలు గిట్టలు అన్నీ కొట్టుకుపోయినాయి. ఎంతవరకు అంది? ఏం అందలేదు, ముద్దే. ఎంత నష్టం వచ్చిందంటారు? ఇల్లు వ్యాప్తంగా కానివ్వండి, లోపల సామాన్లు, వాటర్, మరి వాషింగ్ మిషన్లు ఇవన్నీ పోనాయి.
మరి వీళ్ళేం గవర్నమెంట్ వాళ్ళు విరాళాలు సేకరిస్తున్నారు, మీకు అందే అవకాశం ఉందంటారు? ఏమి ఇస్తారో ఏం చేస్తారో బాబు, మాకేం అందినట్లుగా ఏం కనపడలేదు. పిల్లలు ఎవరున్నారు లోపల? లోపల ఒక 2 పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళ అత్తవారు వెళ్ళిపోయారు. నేను చూసుకుంటే 6వ తారీఖు వారం అవుతుంది, ఫైర్ ఇంజిన్లు వచ్చి నీళ్ళు తోడిస్తా ఉంటున్నారు, మీకు అందిని అటేమన్నా వచ్చినాయి ఫైర్ ఇంజిన్లు? ఏమి రాలేదు బాబు. ఆ రోజు నుంచి నీళ్ళు ఉండే మా ఇంట్లోనే కింద ఫ్లోర్ అంతా నిండిపోయింది. తినడానికి తిండి లేదు, మాకు ఏం సౌకర్యం లేదు. బయట అంతా బయట దొరుకుతుంది కానీ లోన ఏం దొరకట్లేదు మాకు. అసలు ట్రాక్టర్ల మీద తీసుకొచ్చి మాకు ఎత్తు దాంట్లో పెట్టారు. చూసుకున్నట్లయితే పరివాహక ప్రాంత ప్రజలు గ్రామాల వాళ్ళే ఎక్కువ శాతం బయటకు లాక్కొచ్చాము. అవునండి, పక్క పల్లెటూరు వాళ్ళు బాగా మాకు చాలా సాయం చేశారు. వాళ్ళే ప్రతి తిండి ఎవరన్నా సహాయక సిబ్బంది దగ్గరికి వచ్చారు. మాకు 3 రోజుల దాకా తిండి తప్ప ఏం లేదండి, అసలు వాటర్ లేదు, ఏం లేదు. అసలు చాలా బాధపడ్డాం, పిల్లజలు చాలా బాధపడ్డాం. తాగటానికి నీరు లేదు, ఏమి లేదు. చాలా కష్టంగా ఉంది, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పక్కన పాత పడవాళ్ళందరూ మాకు చాలా హెల్ప్ చేశారు, చాలా రుణపడి ఉన్నాం మేము. అన్నట్లయితే ప్రభుత్వం కూడా విరాళాలు సేకరిస్తుంది, ఏమైనా అందిద్ది అంటారు? అది అంటే అందిన వాళ్ళకి అందిద్దండి. లోన చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఏం అందదు. బయట ఉన్న వాళ్ళకి ఏదైనా అందిద్ది. మంత్రి గారు అంత సీనియర్ కూడా తిరుగుతున్నారు కదా, మొత్తం అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు, ఎలా ఉంది? మెయిన్ రోడ్ మీద తిరిగిన వాళ్ళకేనండి. లోన వస్తే తెలిసిందండి పరిస్థితి ఎట్లా ఉండదు. లోన చాలా మంది ఎక్కడ నీళ్ళు వచ్చింది. ఇప్పుడు కూడా మాకు 6 రోజులు అయింది, ఇప్పుడు కూడా మా ఇళ్ళలో నీళ్ళు పోలేదు. మురుగు వాసన ఉండలేకపోతున్నాం అక్కడ. అసలు మాకేం అందలేదండి, మాకైతే మాత్రము. బయట తిరుగుతాం తెలియదు కానీ కరెక్ట్గా 6 రోజుల నుంచి ఈ గుడ్ల మీద ఉండం మేము. ఇప్పుడు కూడా పిల్ల జిల్లా పరిస్థితి ఏంటి? చాలా ఇబ్బందిగా ఉందండి, అందరికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చాలా నీరు వచ్చేసింది, ఇల్లంతా వారం పైన పట్టిద్ది అంటున్నారు. వారం పట్టిద్దో నిలబెట్టి చెప్పలేము, చాలా వాసన ఉంది. ఇల్లు నష్టం వచ్చింది అంటారు ఇంట్లో మొత్తం వ్యాప్తంగా? అసలు ఒక్క వస్తువు రాలేదండి, మొత్తం చెమట సహా మునిగిపోయి మాకు ఒక్క వస్తువు లేదు అసలు. మార్నింగ్ అయితే ఇంత వాటర్ లేదండి. ప్రెజెంట్ ఈ వాటర్ చూసి షాక్ అయ్యాం. అసలు మేము యాక్చువల్లీ జిమ్ నుంచి వస్తున్నాం, అక్కడ బుడవేరంతను పొంగిపోయి అక్కడ బ్లాక్ అయితే అది ఇదంతా తిరిగి మేము బీఆర్టీఎస్ గోల్డెన్ ఫిట్నెస్ లోటస్ దగ్గర నుంచి అండి. పెరుగుతుంది, కొంచెం గవర్నమెంట్ వాళ్ళని ఫాస్ట్గా క్లియర్ చేసేలా చూడండి. వాళ్ళైనా ఎట్లా చేస్తారులేండి, ఇంత సడన్గా వచ్చింది దానికి వాళ్ళని అనకూడదు. అన్నీ బ్లాక్ అయిపోయినాయి కదా సార్. బయటకు వెళ్ళిన ఆయన పొద్దునే వెళ్ళాడు ప్రకాష్ నగర్ దాకా అని, అక్కడ డిమార్ట్ దగ్గర ఇరుక్కుపోయారు. 2 పక్కల నీళ్ళు వచ్చేసరికి అక్కడ మధ్యలో ఆగిపోయారు. ఇప్పుడు ఎలా వస్తారనేది అర్థం కావట్లేదు మాకు. ఎన్డీఆర్ఎఫ్కి ఫోన్ చేసాము, వాళ్ళు బృందాలన్నీ వేరే సాటికి వెళ్ళిపోయినాయి అంట ఆల్రెడీ. ఇప్పుడు ఏం చేయాలనేది తెలియదు. లేదు సార్, వర్షం తగ్గే పరిస్థితి ఉంది కదా సార్, ఇది వాన అయితే తగ్గే పరిస్థితి లేదండి అసలు. చూస్తుంటే చూసుకున్నట్లయితే ఇటుకటు అంతా అష్టదిగ్బంధనం అయిపోయింది, అనేక మంది చనిపోయారు మేడం. చూసుకున్నట్లయితే ఎప్పుడైనా చూసారు ఇంత? లేదండి, ఇప్పుడు దా చూడండి. చూసుకున్నట్లయితే సహాయ చర్యలు కూడా లోపల చాలా మందికి అందరికీ చనిపోయారు చాలా మంది. సో అందినంత వరకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వెళ్ళి కానీ మిగతా వాటికి రీచ్ అవ్వలేకపోయారు మేడం. చాలా బాధాకరంగా ఉంది. మీరు ఏం వ్యక్తం చేస్తారు? ప్రస్తుతానికి అయితే అసలు విజయవాడకి రావడానికి కూడా అవకాశం లేదండి అసలు. ఇటు పక్క చూసిన సరే గన్నవరం అంతా తిరగాల్సి వస్తుంది కానీ 4-5 రోజులు అయిపోతుంది. ఇప్పటికీ వరద మాత్రం ఏ విధంగా తగ్గలేదండి అసలు. చాలా ఇబ్బందులు పడుతున్నాయి చాలా వరకు కాలనీలో ఉన్న వాళ్ళు, మన ప్రజలు మొత్తం. అందుట్లో రాజకీయ నేతలు మొత్తం బాగా అక్కడే ఉండి నైట్ పూట అన్నిట్లుగా మార్గాలను ఏర్పరచడం, రోడ్లు వేయడం బాగా చేస్తున్నారండి. అనుకున్నట్టు జరుగుతున్నాయి, అన్నీ బాగానే జరుగుతున్నాయి అండి, చూస్తున్నాం కదా. మీ బంధువులకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారు కొంతమంది, ఇంకా అలాగే సహాయ చర్యలు అయితే అందినాయి. అందరూ బాగానే ఉన్నారు ప్రస్తుతానికి అయితే. మా వాళ్ళు అయితే బాగానే ఉన్నారు ఇప్పటికి. అందుకే పాల ప్యాకెట్లు కానీ నుంచి బియ్యం గురించి కూరగాయలు కానీ అన్నీ అందజేస్తున్నారంట. చూసుకున్నట్లయితే వాళ్ళ 6వ తారీఖు సార్, రేపు వినాయక చవితి ఉంది. ఒక పక్క చూసుకుంటే ఇంత పెద్ద విపద్యంలో పండుగ కూడా ఎవరు చేసుకోవట్లేదు. చాలా ఊహించిన పరిణామం కదండి. ఇప్పుడు పండుగ కూడా విజయవాడలో ఎవరు చేసుకునే పరిస్థితి లేదు ఇప్పుడైతే.